స్త్రీలు గుడిలోకి రాకూడదు ఎందుకు పెట్టారు? నెల నెల బహిష్టు అవుతుంది కాబట్టి. అది ఒకప్పుడు, ఇప్పుడంటే డైపర్లు కట్టుకుంటున్నారు కానీ ఒకప్పుడు డైపర్లు లేవు. చాలా పూర్వకాలానికి వెళ్తే శుభ్రం చేసుకునేది కూడా ఏం లేదు. ఇప్పటికి 50 ఏళ్ళ నాడు గ్రామాల్లో నివసించిన వాళ్ళు ఆ రోజుల్లో లెట్రిన్లు లేవు. బోళ్ళంత మంది చెంబులు తీసుకొని బయటికి వెళ్ళేది కూడా లేదు. మల విసర్జన చేయడం, రాళ్లతో మట్టి బిడ్డలు తుడవడం పోవడమే. ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని ఫారిన్ దేశాల్లో కంటిన్యూ చేస్తున్నారు, పేపర్తో తుడిచేస్తున్నారు. మనం అప్పుడేమో ఆకులతోనూ మట్టితో తుడిచేసినాం. 50 ఏళ్ళ క్రితం కూడా శుభ్రం చేసుకున్నది లేదన్నాక మా గ్రామాల్లో నాకు తెలుసు మహిళలు మెన్సెస్ అయితే పాత గుడ్డలు ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు డైపర్లు అనేది వచ్చింది కాబట్టి పాత గుడ్డలు పడితే అసహ్యంగానే ఉంటుంది. నిజమే, మహిళలు మెన్సెస్ అయితే అసహ్యంగా ఉంటారనే ఒక పాయింట్లోంచి మహిళలు రావడానికి లేదు గుడిలోకి అన్నారు. బహిష్టు కావడం అంటే ఏంటి అసలు? దాన్ని అనుకున్న సైన్స్ ఏంటి? ప్రతి నెల ఓవరీస్లోంచి ఒక కణం విడుదలై దేనికి శుక్రకణం వచ్చి కలిస్తే ప్రెగ్నెంట్ అయ్యే గర్భిణి వచ్చే అవకాశం ఉన్నదని ప్రకృతి ఇచ్చినటువంటి అవకాశం అది. మెన్సెస్ అనేది లేకపోతే మానవ జాతి లేదు, ఫండమెంటల్ విషయం. కాబట్టి మెన్సెస్ కావటం అంటే అసహ్యకరమైన పని కాదు కదా. అది అసహ్యకరమైన పని అన్నట్టు ఆడపిల్లలు కూడా ఎందుకు భావిస్తారు? ఒక స్కూల్లో 12 ఏళ్ళు వచ్చిన అమ్మాయి మొట్టమొదటిసారి మెన్సెస్ అయింది. ఆ పిల్లకి అలా వస్తుందో తెలియదు. తెల్లని బట్టలు వేసుకొని పోయింది. ఆ రోజు బట్టలకి ఎర్రటి మరకలైనాయి. ఆడపిల్లలు నవ్వుతారు, మగపిల్లలు నవ్వుతారు. ముందు జాగ్రత్తలు దాన్ని టీచర్లు తిడతారు. ఏమి జాగ్రత్త అండి? ఆ పిల్లలకి ఏమి తెలుసు? ఒక స్కూల్లో ఒక టీచర్ అమ్మ మొత్తాన్ని పిల్లల్ని కూర్చోబెట్టి, ఇది అత్యంత సహజమైన విషయం, మీరు నవ్వాల్సిన పని లేదు. మగపిల్లలందరిని అడిగిందామే, అరే మీ అక్కకి మెన్సెస్ ఎప్పుడైతే డేట్ తెలుసా నీకు? మీ అమ్మకి మెన్సెస్ ఎప్పుడైతే డేట్ తెలుసా? తెలియదు ఎవరికి. అది ఒక అసహ్యకరమైన పనిని ఎందుకు చూస్తారు? నార్మల్ విషయం, అత్యంత సాధారణమైన విషయం ఎందుకు చూడరని క్లాస్ బీకిందామే. ఈ రోజుకి కూడా అది అసహ్యకరమైన పని అనుకునేటోళ్ళు మనకు కనపడతారు. మా చిన్నతనంలో మా ఇళ్లలో మా అక్కలకు కానీ మా అమ్మలకు కానీ మెన్సెస్ అయితే ఇంట్లోకి రానిచ్చేటోళ్ళు కాదు, బయట పెట్టేటోళ్ళు. వాళ్ళ పళ్ళాలు కానీ గ్లాసులు కానీ తాగకూడదని రూల్స్ పెట్టేటోళ్ళు. ఇప్పుడు అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. మెన్సెస్ అయిన విషయం ఎందుకు చెప్పాలండి? పర్సనల్ విషయం అది. ఇప్పుడు కదా అలా అనుకుంటున్నాం, ఒకప్పుడు లేదు. దీని ఆధారంగా గుణంలోకి రావద్దన్నారు. ఇప్పుడు నేను చెప్తున్న అసలు విషయం వినండి. వాళ్ళ ప్రకారమే భగవంతుడు ఉన్నాడు అని చెప్పే వాళ్ళ ప్రకారం భగవంతుడు సర్వాంతర్యామి, విశ్వవ్యాపకుడు, మొత్తం అంతటా ఉన్నాడు. గుడి లోపల ఉన్నాడు, గుడి బయట ఉన్నాడు, గుడి మెట్లల్లో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ మైకులో ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు. స్త్రీలో ఉన్నాడు, పురుషుల్లో ఉన్నాడు, మెన్సెస్ అయిన స్త్రీలో ఉన్నాడు, మామూలు స్త్రీలో కూడా ఉన్నాడు. అన్ని చోట్ల భగవంతుడు ఉన్నప్పుడు మహిళల్లో ఉన్న భగవంతుడు గుడిలో ఉండే భగవంతుడి దగ్గరికి పోతే ఏంది మీకు ఇబ్బంది ఏందంట? అస్పృశ్యుడు అంటున్నారు, అంటరానోళ్ళని. అంటరానోళ్ళు అనబడేవాళ్ళు దళితులు. వాళ్ళలో దేవుడు ఉన్నాడు, ఊళ్ళో దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఆ దేవుడి దగ్గరికి పోతే మీకు ఇబ్బంది ఏంది? మీ సమస్య ఏంది? దేవుడి దగ్గరికి పోతున్నాడు. అందుకనే శంకరాచార్యుడి గురించి ఒక కథ ఉంది. శంకరాచార్యుడు 30-35 ఏళ్ళకి మరణించాడు. మా తెలివిగల్లోడు. ఆయన ఒక రోజు నడిచిపోతున్నాడు. ఆయన చెప్పింది ఏంటి? అద్వైతం చెప్పాడు. నువ్వు వేరు నేను వేరు కాదు, దేవుడు వేరు జీవుడు వేరు కానీ మొత్తం ఒకటే పో అన్నాడు ఆయన. ఆయనకు ఒక చండాలుడు అంటే దళితుడు ఎదురైనాడు. తప్పుక అన్నాడు. ఆ దళితుడు అడిగిన ప్రశ్న వినండి జాగ్రత్తగా.
శంకరా, నువ్వు చాలా గొప్పవాడివి, నన్ను తప్పుకోమంటున్నావా, నా లోపలని దేవుణ్ణి తప్పుకోమంటున్నావా చెప్పమన్నాడు. అర్థమైందండి? అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు అన్నావు కదా నువ్వే, నన్ను తప్పుకోమంటున్నావా, నా లోపల దేవుణ్ణి తప్పుకోమంటున్నావా అన్నాడు. ఆయనకి జ్ఞానం వచ్చి నమస్కారం పెట్టి తప్పు మాట్లాడినానని చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన. శంకరాచార్యుడికి ఉన్నటువంటి జ్ఞానం ఈరోజు గుళ్ళల్లో పూజారులుగా ఉన్న వాళ్ళకి ఎందుకు లేదు? ఇది ఆలోచించాల్సిన విషయం.